తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మన రాష్ట్రం వచ్చింది, మన రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. నేను ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనే జాబ్ చేసిన పేరెంట్స్ ఎంతో హ్యాపీగా చూసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అంతా అభివృద్ధి చెందినట్టుగా కనిపించడం లేదు. ముందుగా అభివృద్ధి అంటే నా ఉద్దేశంలో ఏమిటంటే ఆహారం, ఆరోగ్యం, విద్య. రైతు దేశానికి వెన్నుముక అంటారు కదా, అట్లానే రైతు కోసం ఎన్నో స్కీమ్స్ మనం అందిస్తే రైతు ఎక్కడికి వెళ్ళకుండా రైతు ఆత్మను తగ్గించవచ్చు. అలాగే మన చాలా మంది స్టూడెంట్స్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ వెళ్తున్నాము. దాన్ని తగ్గించాలంటే మన తెలంగాణలోనే అభివృద్ధి చేస్తే, విద్య ఎంతో అభివృద్ధి చేస్తే మన పిల్లలు మన దగ్గరే ఉండి మనకి సేవ చేస్తారు. ఎంతో మంది ఇంజనీర్స్, ఎంతో తెలివిగల మన ఇంజనీర్సే బయట దేశాల కోసం, బయట విద్య కోసం వెళ్తున్నారు. అదే విద్య, అదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మన స్టేట్లో ప్రొవైడ్ చేస్తే మన తెలంగాణ ఎందుకు అభివృద్ధి అవుతుంది చెప్పండి. తెలంగాణ రాష్ట్రం గురించి ఉద్యమాలు చేసినాం మేమంతా. తెలంగాణ వస్తుందని చెప్పి అందరూ బాగుపడతారు, పిల్లలు మనం అందరం బాగుపడతాం, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన జాబులు మనకు వస్తాయి, అది ఇది అని చెప్పి చాలామంది ఉద్యమాల్లో పాల్గొని కేసుల పాలై, మేము కూడా కేసులల్లో చేసుకొని రైలు రోకరోలు చేసినాం, రైళ్ళు ఆపినాం, కాలేజీలు బంద్ చేసి రోడ్ల మీదకి ఎక్కిన పిల్లలు కూడా ఈ రోజున ఉద్యోగాలు రాక బాగా బాధపడుతున్నారు. తెలంగాణలో ఏదో జరుగుతుంది, బంగారు తెలంగాణ వస్తుంది, అందరికి భవిష్యత్తు మారుతాయి అని అనుకుంటే బంగారు తెలంగాణ వచ్చింది లేదు, భవిష్యత్తులు మారింది లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ తెలంగాణ సంపాదించుకున్న బతుకులు ఎందుకు మనకు? ఇప్పటికైనా ఈ బతుకులన్నీ మారాలి. ఉద్యమం చేసిన ప్రజలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, సకల సంపన్న వర్గాలందరూ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసి, రైలు రోక చేసి, రోడ్ల బాధితులై యాక్సిడెంట్లు అయిన చరిత్ర ఇంకా ఇప్పటి వరకు కూడా మార్పు రాలేదు. మన తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది, ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది, అయినా కూడా ప్రజలలో మార్పు రాలేదు. ఈ ప్రభుత్వం మంచి చేయాలంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఇండస్ట్రీ తేవాలి. 10th చదివిన విద్యార్థికి కనీసం ఒక 15-20 వేల జీతం వస్తే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు. ఉద్యమంలో పనిచేసిన కొందరు తల్లిదండ్రుల కొడుకులు, అమ్మాయిలు కూడా చనిపోయిన జరిగింది. అలాంటి కుటుంబం బాగుపడాలంటే ఇంటర్ 10th చదివిన వాళ్ళకి ఒక ఇండస్ట్రీలో అవకాశం కల్పిస్తే వాళ్ళ జీవనోపాధి కలుగుతుంది. రానున్న రోజులలో ఖచ్చితంగా మార్పు రావాలండి. వైద్యం ఖచ్చితంగా అందాలి. కార్పొరేట్ స్థాయి వైద్యం అంటే పేదోడిని అసలు బెడ్ మీద పడుకునే పరిస్థితి లేదు. ఆ స్థాయి వైద్యం పేదోనికి అందినప్పుడే ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం